ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, పేషెంట్స్, వాళ్ళ బంధువులు ప్రైవేట్ ఆసుపత్రికి రావాలంటే భయంతో వనకాల్సినటువంటి దుస్థితి కరీంనగర్లో ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మొన్నటికి మొన్న చల్మెడ ఆసుపత్రిలో బురకాలు వేసుకొని దొంగతనానికి పాల్పడేటువంటి ఘటన మరొక ముందే టైఫాయిడ్తో ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నటువంటి ఓ మహిళ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్లో ఆందోళనకు సిద్ధమయ్యారు స్థానికులు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒకవైపు దొంగతనాలకి బురకా వేసుకొని వస్తున్నారు, మరొక వైపు లైంగిక దాడి చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు. ఇట్లాంటి దుస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. ఎట్లా అయితే బాగుంటుంది? ఇప్పుడు కరీంనగర్లో, తెలంగాణ మొత్తంలో చూసుకుంటే కరీంనగర్లో ఈ ప్రైవేట్ హాస్పిటల్ల మాఫియా అనేది బాగా అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఈ దోపిడీ చేసుకోవడము, ఈ సామాన్యుల వాళ్ళ అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క హాస్పిటల్ ఎక్కడైనా కానీ ఈ పర్సంటేజ్ల కొద్దీ ఇవ్వడము, మీడియేటర్లకు ఇచ్చుకుంటూ బాగా నిలువు దోపిడీ చేయడం జరుగుతుంది. కరీంనగర్లో ఉన్నన్ని హాస్పిటళ్ళు ఎక్కడా లేవు తెలంగాణలో. ఇది మాత్రం మేము చాలా అందరము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? మొన్నటికి మొన్న వారం రోజుల వ్యవధిలో బురకా వేసుకొని ఓ మత్తు మంది ఇచ్చి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి దొరికిపోయినారు. అది తర్వాత అది మర్చిపోకముందే మళ్ళీ ఒకసారి రేప్ అటెంప్ట్ టైఫాయిడ్తో ఉన్నటువంటి మహిళ మీద. ఈరోజు ఏదైతే మన పేద ప్రజలు బ్రతుకు కోసం వారి జీవనోపాధి ఎంతో కష్టపడి రూపాయి కష్టపడి చెప్పేసి సంపాదించి వారు అనారోగ్యం పాలైతే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే చికిత్స కరెక్ట్గా లేదు, అలా అని చెప్పేసి వారు రూపాయి కూడబెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి పోతే అక్కడ ఏదైతే వాళ్ళు ఉన్నారో స్టాఫ్, వాళ్ళు ఈ చికిత్స కోసం పోయిన ఈ అనారోగ్యాల పైన, లేడీస్ పైన వారు ఇలా అఘాయిత్యం చేయడం అనేది చాలా ఘోరం. ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. అంతేకాకుండా నిఘా వర్గాలు అనేది ఏం చేస్తున్నాయి, ఒక ఆడవాళ్ళ మానవ ప్రాణాలు కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఇలా ఉన్నాయా అని చెప్పేసి కరీంనగర్లో మొన్న ఏదైతే బురకా వేసుకొని చెప్పేసి అనేది చెల్మెడ ఆసుపత్రిలో అలా జరగడం చాలా దురదృష్టకరం. అది మరొక ముందే మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నా వెళ్తామని చెప్పేసి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు చిన్న జ్వరం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే కోరుల నుంచి ఇక్కడికి మన ఆసుపత్రిలో బాగుంది చికిత్స అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ వారికి మొత్తం మంది ఇచ్చేసి వారి స్టాఫ్ ఇలా చేయడం అని చెప్పేసి అనేది ఏదైతే స్టాఫ్ పైన కానీ ఆ హాస్పిటల్ నిర్వాహకుల పైన కానీ చాలా చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ప్రతి హాస్పిటల్ పైన నిఘా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిఘా వ్యవస్థ చాలా కట్టుదిట్టం చేయాలని చెప్పేసి సభ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎట్లాంటి భరోసా ఇస్తే పేషెంట్లు చికిత్సకు ఈజీగా వచ్చే అవకాశం ఉంది? చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రైవేట్ హాస్పిటల్? ఇప్పుడు ఈ వరుస సంఘటనలు ఏవైతే జరిగాయో అది జరిగిన ఒక్కరోజు 2 రోజులు మీడియాలో వీడియోలు వైరల్ కావడం, దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి మాట్లాడడం, ఖండించడం అనేది ఇది తరతరాలుగా ఏ సంఘటన జరిగినా ఎప్పుడు జరిగేదే. మరి దీనికి సంబంధించి సంస్కరణలు జరిగాయా? మనందరం మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్కరము గలమిప్పుతున్నాము, బాధపడుతున్నాము, ఖండిస్తున్నాము, ఇదే మాటలు మాట్లాడుతున్నాం. మన ఖండనతోటి అక్కడ జరిగిన సంస్కరణలు ఏంటి అనేది కదా మనం ముందుగా ఆలోచించాల్సింది. ఎటువంటి సంస్కరణ లేకుండా, చట్టపరంగా ఎటువంటి స్ట్రిక్ట్ లాస్ అనేది బయటికి రాకుండా, ప్రజల్లోపట భయం లేనంత వరకు కూడా ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూనే ఉంటాయి. అది జరిగిన ప్రతిసారి కూడా మనందరం ఇలా బయటికి వస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఇది కాదు మనకు కావాల్సింది. కఠినమైన చట్టాలు అనేది రావాలి. ఆ చట్టాల వల్ల ప్రజల్లోపట ఒక భయం అనేది క్రియేట్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని అమలు పరిచే వాళ్ళు కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. లాస్ ఒకటే కాదు, లా మేకర్సే కాదు, ఇక్కడ దాన్ని పాటించే వాళ్ళు కూడా, ఇక్కడ చట్టపరంగా అటువంటి చర్యలు తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంతే కఠినంగా వివరించినంత వరకు కూడా మనం ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా అక్కడ వీడియోలు తీయడం కామనే, మీరు ఆ బాధని ప్రజల్లోకి తీసుకెళ్లడం కామనే, మా దగ్గర మైకులు పెట్టడం కామనే, ఈ ఖండించడం అనేది కామనే. ఈ ఖండనంతో ఏమీ జరగదు. చట్టాలు కఠినతరం కావాలి. దాన్ని అంతే కఠినమైన చట్టాలని ఇక్కడ నిర్వహించే వాళ్ళు ఉండాలి. అప్పుడైతేనే జనాల లోపల భయం అనేది ఉంటుంది. జనాలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఒక భరోసాతో వెళ్ళే పరిస్థితి రావాలి. అరే అవును, ఇలాంటిది ఏమైనా జరిగితే మాకు పోలీసులు ఉన్నారు, మాకు ఇక్కడ చట్టాలు ఇంత కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏమైనా జరిగితే మన పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతే మనకు సత్వరమే న్యాయం జరుగుతుంది అనే భరోసా వాళ్ళ లోపల కూడా కలగాలి. అలా జరగనంత వరకు కూడా మన ఖండనతో నిజంగా ఏమీ లాభం లేదన్న. అందరికీ నమస్కారం. నిన్న కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత
మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of which the victim became unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. మన కంప్లైంట్ వచ్చిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో ఇట్ వాజ్ విజిబుల్ దట్ అక్యూజ్డ్ వెంట్ అండ్ హీ క్లోజ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపన్డ్ ఇన్ సైడ్ స్టిల్ వీఆర్ వెరిఫైయింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేస్ వీఆర్ కలెక్టింగ్. మీన్ వైల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ హ్యాస్ బిన్ డన్ అండ్ ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ కెన్ కమెంట్ ఆన్ ద మెడికల్ సైడ్ ఎవిడెన్స్ ఆల్సో. ఇప్పటివరకు విక్టిమ్ హ్యాస్ బిన్ గివెన్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ హ్యాస్ బిన్ డన్. అక్యూజ్కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ దీని రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండర్ సెక్షన్ 64 BNS, విచ్ ఈస్ సెక్షన్ ఆఫ్ రేప్, అండ్ పోలీస్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ విత్ రిలేటెడ్ టు కమిషన్ ఆఫ్ దిస్ ఆఫెన్స్. థ్యాంక్ యూ. మొత్తం మీద లా మేకరే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా చాలా కఠినంగా ఉండాలి. ఖచ్చితంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి ఎలాంటి శిక్ష వేయాలో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయినప్పుడే భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.